ఒకసారి కుంతీదేవిని శ్రీకృష్ణ భగవానుడు అడుగుతాడు, అమ్మ నీకేమైనా వరం కావాలనో కోరుకో, నేను వరాన్ని ఇస్తా అని చెప్తాడు. చెప్తే దానికి కుంతీదేవి ఏమని చెప్తుందంటే, స్వామి నాకు ఎలాంటి వరాలు వద్దు, నాకు కావాల్సి ఉంటే కష్టాలని నాకు ఎలాంటి వరం వద్దు అని చెప్తుంది. దానికి శ్రీకృష్ణ భగవానుడు అడుగుతాడు, ఎందుకమ్మా అలా కష్టాలు కావాలని కోరుకుంటున్నావు అంటే, నాకు ఐశ్వర్యం వచ్చిందనుకో నా కళ్ళు మూసుకుపోతాయి, దారిద్రం ఉంటే నేను ఎదుటి వాళ్ళు ఎలాంటి వారు కష్టాలు ఉన్నారో నా కళ్ళు ఎప్పుడు తెరుచుకొని ఉంటాయి, నాకు నీతి ధర్మం తెలుస్తుంది, నాకు అన్యాయంగా మనల్ని ఎవరైతే బాధ పెడతారో వారి వలన మనం తొందరగా పవిత్రులమవుతాం కనుక నాకు అట్లాంటి కష్టాలనే ఇయ్యి, ఎప్పుడు ప్రహ్లాదుడు కాక నీ నామస్మరణని ఎలాగైతే చేసిండో అట్లాగా నాకు పవిత్రమైన హృదయాన్ని మాత్రం ఇవ్వమని చెప్పేసి కుంతీదేవి ఆ శ్రీకృష్ణ భగవాన్ని కోరుకుంటుంది.